2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తే, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. సో మనం దేవునికి యేసుక్రీస్తు వారికి ఏ విధంగా ప్రదానం చేయబడ్డాం ఇక్కడ చెప్తున్నారు. పవిత్రురాలైన కన్యకనుగా అంటే దేవుడు ఈ పాపలోకములో ప్రతి విధమైన పాప డాగుల నుంచి మనలను విడిపించి పవిత్రాలైన కన్యకలుగా మనలను ప్రదానం చేశారనమాట. మనం ఏం చేయాలి? ఈ లోకంలో ఉన్నంతకాలం ఆ పవిత్రతను కాపాడుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. అందుకే ఇలా చెప్పి 3rd వచనంలో మనకి ఒక వార్నింగ్, ఒక కాషన్ ఇస్తున్నారు. ఏంటి అంటే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. సో ఎప్పుడు మనం ఆ సరళత పవిత్రత కలిగి ఉండాలి అంటే, మనం ఈ లోకంలో బ్రతుకున్నంతకాలం కూడా ఆ పరిశుద్ధతను పవిత్రతను మనం మెయింటైన్ చేయాలి అని కోరుకున్నారు. అదే నమ్మకత్వం అన్నమాట. అందుకని ప్రకటన గ్రంథంలో ఏమంటారు? గొర్రె పిల్ల యొక్క భార్య అని. ఎవరైనా సరే ముందు ఏం చేస్తారు? ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు తెలుసుకుంటారన్నమాట. అంటే బ్యాడ్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళని అంటే స్పెసిఫిక్గా ఎవరు ఎంచుకోరు అన్నమాట. కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనలో చెడుతనం ఉందని తెలుసు, మనలో దుష్టత్వం ఉందని తెలుసు, ఆయనకు అసహ్యం ఉన్నాయని తెలుసు. అయినా ఆయన మనలను జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నారనమాట. సో చివరి వరకు మనం ఆ పవిత్రతను మెయింటైన్ చేయాలని ప్రభువారు కోరుకున్నారు. సో పవిత్రాలైన కన్యకనుగా మనం ప్రదానం చేసినప్పుడు మనం ఆయన యొక్క భార్యగా, గొర్రె పిల్ల యొక్క భార్యగా మనం చివరి వరకు కూడా మనలను మనం ప్రతి విధమైన కళంకం నుంచి మనల్ని మనం పవిత్రపరచుకుంటూ మనం సెటరేట్ చేసుకోవాలి అని ప్రభువారు కోరుకుంటున్నారనమాట. అందుకని ఏమంటారంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ముడతయైనను కళంకమైనను ఏదీ లేకుండా అంటే స్పాట్లెస్ అంటారనమాట. అంటే మనం బట్టలు ఉతికినప్పుడు మనకు తెలుసు మురికిపోయేలాగా మనం వదులుతాం. దేవుడు మనకిచ్చిన రక్షణ వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని, మహిమ వస్త్రాన్ని మనం ఏం చేయాలంటే ఏ డాగులున్నా ఎప్పటికప్పుడు మనం కడుక్కోవాలన్నమాట. ఇంట్లో వాళ్ళైతే మన బట్టలు ఉతుకుతారు, కానీ మన ఆత్మ సంబంధమైన వస్త్రాలను ఎవరికి వాళ్ళే ఉతుక్కోవాలన్నమాట.